హాయ్ అండి అందరికీ. వీడియోలో చూపిస్తున్నాయి అయితే కలిమికాయలు మా చెట్టుకైతే తెంపుకొచ్చుకున్నాను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు. వీటిని అయితే వేరే సైడ్ వాకాయలని కూడా అంటారు. వీటితో అయితే నిల్వ పచ్చడి చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఇవైతే నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. తడంతా ఆరిపోయేంత వరకు అయితే 1 అవర్ పాటు అయితే పక్కకు ఉంచుకుందాము. ఈలోపు అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అయితే చక్కగా వేయించుకుందాము. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చక్కగా చిటపట్లాడి వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు పెట్టుకుందాము. ఈ ఫస్ట్ తీసుకున్న వాకాయలను అయితే నీట్గా తుడుచుకొని 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాము. దీని లోపల అయితే పిక్కలాగా ఉంటుందండి, దీన్ని అయితే తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చక్కగా కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకుందాము. ఇవైతే పుల్లగా ఉంటాయండి వాకాయలు, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మన అమ్మమ్మల కాలంలో అయితే ఇవి అడవుల్లో అయితే దొరికేదంట, మా అమ్మ చెప్పింది, నాకు కూడా తెలీదు. ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్నవి అయితే మిక్సీ పట్టుకుందాము. వీటిల్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము. ఇవైతే పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం రుచికి తగ్గట్టయితే వేసుకోండి. మిక్సీ పట్టుకున్న పౌడరు, అలాగే ఎల్లిపాయలు ఇవన్నీ వేసి అయితే 1 అవర్ పాటు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు వేసుకొని అయితే తాలింపు పెట్టుకొని ఇవి చల్లారిన తర్వాత వీటిలో కలుపుకోవటమే. చాలా బాగుంటుందండి, పుల్లగా టేస్టీగా ఉంటుంది పచ్చడి, హెల్త్కి కూడా మంచిది. ఒకసారి అయితే ట్రై చేయండి.